ఎకరాకు 19 లక్షలు ఇస్తా అన్నాడు. ₹1 ఇవ్వాల. ఎకరాకి అదనంగా 5 ల్యాండ్ అక్విజిషన్ అయిన వాళ్ళకు కూడా 5 లక్షలు ఇస్తా అన్నాడు. ₹1 ఇవ్వాల. ఇంకో పక్క సకల వసతులతో పునరావాస కాలనీలు కడతా అన్నాడు. తెలుగుదేశం పార్టీ కట్టిన ఇళ్లు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేదు. అంటే ఎన్ని అబద్దాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని అబద్దాలు చెప్పి వచ్చిన తర్వాత తప్పించుకోవడం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈ రోజు నేను ముందే చెప్పాను, 4,114 కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం. ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. అవన్నీ ఎక్కడికక్కడ వదిలేసే పరిస్థితికి వచ్చారు. వీళ్లు చేసిన ప్రకటనలు మీరు ఒకసారి చూస్తే మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి, రెండో ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి, మూడో ప్రకటన 2022 జూన్ నాటికి పూర్తి, 4 డిసెంబర్ నాటికి పూర్తి 2022, ఐదోసారి ఎప్పటికవుతుందో మాకు తెలియదు, ముంచేశారు.